Hello friends, welcome to Sankalp Study Success. So ఈ పర్టికులర్ సెషన్లో మనం సో ఫార్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసాము. ఇప్పుడు ఈ సెషన్లో ఏంటి అంటే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కానప్పుడు దాన్ని ఎగ్జాక్ట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, తర్వాత మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. రైట్, సరే, లుక్ ఎట్ దిస్ టర్మ్ నానా. దిస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనే టర్మ్ని మనం యూజ్ చేసి ఎగ్జాక్ట్ని నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో హియర్ చూడండి, హియర్ లెట్ mx, y ఇంటూ dx ప్లస్ nx, y dy ఈక్వల్ టు 0 బి ఎ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకవేళ ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే, నాన్ ఎగ్జాక్ట్ అంటే దాని అర్థం ఏంటి అంటే ∂m/∂y షుడ్ నాట్ బి ఈక్వల్ టు ∂n/∂x. ఎప్పుడైనా సరే ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అయినప్పుడే కదా దాన్ని ఎగ్జాక్ట్ అంటాము. సో అవి రెండు నాట్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దాన్నే అప్పుడు నాన్ ఎగ్జాక్ట్ అని పిలుస్తాం. అవునా కదా? ఇఫ్ m dx ప్లస్ n dy ఈక్వల్ టు 0 can be made exact by multiplying it with a suitable function u of x comma y not equal to 0, then u of x comma y is called integrating factor. అంటే సో ఈ నాన్ ఎగ్జాక్ట్ కాస్త ఎగ్జాక్ట్ అవ్వడానికి మనం ఏం చేయాలి అంటే ఒక ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి మొత్తం ఈక్వేషన్ని. దాన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటారు. అది కూడా xy టర్మ్స్లోనే ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో ఆ ఫ్యాక్టర్తో మనం మల్టిప్లై చేసినప్పుడు అది ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? అంటే ∂m/∂y తర్వాత వచ్చినటువంటి ఈక్వేషన్ని మనం ∂m1/∂y ఈక్వల్ టు ∂n1/∂x ఇది ఈక్వేట్ అవుతుంది అనమాట. ఇలా అంటే ఈక్వేట్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ అని చెప్తాం. రైట్, సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. y dx మైనస్ x dy ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ m వాల్యూ ఎంత, y, n వాల్యూ ఎంత, -x. ∂m/∂y ఎంత నాన్న? విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 1 అంతే కదా. విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ x టర్మ్స్ ఏం లేవు కాబట్టి డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ 1 హియర్. విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. ∂n/∂x ఎంత? విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి ఇట్స్ -1. ఓకే, ఈ రెండు ఇప్పుడు ఈక్వల్గా లేవు కదా. దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1/x² అనేటటువంటి ఒక టర్మ్తో నేను మొత్తాన్ని మల్టిప్లై చేశాను అనుకోండి ఈ ఈక్వేషన్ని. అప్పుడు నాకు 1/x² ఇంటూ y అంటే y/x² dx, తర్వాత x/x² ఇంటూ dy ఈక్వల్ టు 0. అవునా కదా? y/x² dx మైనస్ 1/x dy ఈక్వల్ టు 0 అవుతుంది. క్యాన్సిల్ అవుతాయి కదా ఇక్కడ. సో ఇక్కడ m1 ప్లేస్లో అంటే ఈ mకి ఈ mకి ఆ డిఫరెన్స్ చూపించడానికి ఇక్కడ నేను m1 n1 అన్నాను అంతే. సరేనా? సో m1 ప్లేస్లో y/x² ఉంది, n1 ప్లేస్లో -1/x ఉంది కదా. ఇప్పుడు ∂m1/∂y విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు x అనేది కాన్స్టెంట్ కాబట్టి 1/x² ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ 1. రైట్, 1/x² వచ్చింది. ∂n/∂y ∂x ఎంత వస్తుందన్నా? -1/x కదా. 1/x డెరివేటివ్ -1/x², మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కాబట్టి 1/x². రెండు ఇప్పుడు ఈక్వల్ అయ్యాయా అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయడం వల్ల ఈ నాన్ ఎగ్జాక్ట్ కాస్త ఎగ్జాక్ట్ అయిపోయింది. అర్థమైందా? సో ఇక్కడ ∂m1/∂y ఈక్వల్ టు ∂n1/∂x. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అనమాట. సో ఎప్పుడైతే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ అని తెలుస్తుందో, ఎప్పుడైతే ఇది సాటిస్ఫై కాదో, ఈ రిలేషన్ సాటిస్ఫై కాదు, ఈ కండిషన్ సాటిస్ఫై కాదో, అప్పుడు మనం ఎగ్జాక్ట్లోకి మార్చుకోవాలి. ఎగ్జాక్ట్లోకి మార్చుకోవాలంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. అసలు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎట్లా తెలుస్తుంది? పలానా టర్మ్తో మల్టిప్లై చేయాలని మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. రైట్, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెథడ్స్ అనమాట. అంటే ఒక్కొక్క మెథడ్ని ఇచ్చినటువంటి ఈక్వేషన్ని బట్టి ఒక్కొక్క మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ దెర్ ఆర్ ఫ్యూ మెథడ్స్. నౌ లెట్ us డిస్కస్ ద మెథడ్ 1 ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ టు కన్వర్ట్ నాన్ ఎగ్జాక్ట్ టు ఎగ్జాక్ట్. లెట్స్ సీ దట్. ఓకే ఫ్రెండ్స్, మనం మెథడ్ 1 చూద్దాం. ఇది జనరల్గా ఇది చాలా సింపుల్ మెథడ్ అయినా బట్ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. అంటే దీన్ని ఇన్స్పెక్షన్ మెథడ్ అని కూడా మనం అనొచ్చు. సీ ఫ్రెండ్స్, to find the integrating factor of m dx plus n dy equal to 0. For example, ఇన్స్పెక్షన్ మెథడ్ అని కూడా మనం చెప్పుకున్నాం. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 11 ఫార్ములాస్ అంటే ఎప్పుడైతే నాన్ ఎగ్జాక్ట్ అని తెలిసిందో అప్పుడు క్వశ్చన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి క్వశ్చన్లో ఈ టర్మ్స్, ఈ RHS సైడ్ ఉన్నటువంటి టర్మ్స్ రూపంలో ఏదైనా మనకు కనిపిస్తుంటే మనం జనరల్గా ఇది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే డెరివేటివ్ ఇంటిగ్రేషన్ చేస్తే డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్ మిగులుతుంది. అందుకని సో డెరివేటివ్ ఆఫ్ x ఇంటూ y ఈజ్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y ప్లస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా. ఇది యూవీ షేప్లే. ఇక్కడ నేను d/dx అని రాయట్లేదు, డెరివేటివ్ ఆఫ్ అంటున్నాను అంతే. సరేనా? సో డెరివేటివ్ ఆఫ్ xy ఈక్వల్ టు x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y ప్లస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x.
ఓకేనా. తర్వాత డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై డివైడెడ్ బై వై స్క్వేర్. ఇది యూ బై వి ఫార్మాట్, ఇది మీకు తెలిసిందే, గుర్తుపెట్టుకోవడానికి ఈ రెండు చాలా ఈజీగా ఉంటాయి. ఈవెన్ డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ అనుకోండి, ఎక్స్తో స్టార్ట్ అవుతుంది, అంటే వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్ కదా, అలా. సో ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై మైనస్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా. తర్వాత డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై 2 ఉందనుకోండి, ఇది ఎట్లా వస్తుందంటే జనరల్గా దీనికి 2x, దీనికి 2y, 2 కామన్ తీస్తే ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2x, అప్పుడు మనకి ఏమొస్తుంది ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై వస్తుంది, అంతేనా. దీనికి డెరివేటివ్ ఏమవుతుంది 2x ఇంటూ డిఎక్స్ ప్లస్ దీనికి డెరివేటివ్ అవుతుంది 2y ఇంటూ డివై. 2 కామన్గా ఉంది, ఆ 2ని ఈ 2తో క్యాన్సిల్ చేస్తే ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై వస్తుంది, అర్థమైందా. సో మనకి ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై అని కనిపిస్తే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2ని మనం రీప్లేస్ చేయొచ్చు. అదే ఇది కనిపించింది అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ రీప్లేస్ చేయొచ్చు. వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ కనిపించింది అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వైని రీప్లేస్ చేయొచ్చు, అర్థమైందా. సరే, సో తర్వాత డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ వై బై ఎక్స్ ఉన్న దీని ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఇంటూ డివై మైనస్ వై డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ వై, ఓకేనా. ఇలా ఈ ఫార్మాట్ కనిపిస్తే మనం డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ వై బై ఎక్స్ని రీప్లేస్ చేయొచ్చు. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై అనుకోండి, ఇక్కడ వై బై ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ బై వై ఉంది. సో డినామినేటర్లో ఎక్స్ వై కామన్ అయితే వై బై ఎక్స్ అనుకోండి ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ వస్తుంది, ఎక్స్ వై వై అనుకోండి వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై వస్తుంది, అర్థమైందా. తర్వాత డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై అనుకోండి, ఏమొస్తుందంటే వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. జనరల్గా మనకి టాన్ ఇన్వర్స్కి ఫార్ములా తెలుసు, అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏకి 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అవునా కదా. సో అదనమాట విషయం. సో టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అనుకోండి, దీని యొక్క డెరివేటివ్ అవుతుంది సేమ్ డినామినేటర్లో అలాగే ఉంటుంది, కాకపోతే డినామినేటర్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్తో స్టార్ట్ అయింది, ఇక్కడ వై ఉంది కాబట్టి వైతో స్టార్ట్ అయింది, అది తేడా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ వై అనుకోండి వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై డివైడెడ్ బై ఎక్స్ వై, ఓకేనా. సో లాగ్కి డెరివేటివ్ ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ ఎక్స్కి 1 బై ఎక్స్ కదా, కాబట్టి ఇక్కడ ఎక్స్ వై ఉంది అంటే 1 బై ఎక్స్ వై, ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ వైకి డెరివేటివ్ ఎంత ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ కదా, అదే రాసాం, అంతేనా, ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్, రైట్. తర్వాత డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ముందు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ దీనికి ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి 2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై అవుతుంది, అవునా. ఆల్ రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే చూడండి నాన్న, సి ఎక్స్ వై ఉందనుకోండి, ఎక్స్ ఇక్కడ డివై వస్తుంది, వై డిఎక్స్ వస్తుంది. చాలామంది కన్ఫ్యూజన్లో ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై రాసేస్తారు, చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై 2 కనుకోండి, ఎక్స్ డిఎక్స్, ఎక్స్ పక్కనే డిఎక్స్ కూడా వస్తుంది, వై పక్కనే డివై వస్తుంది, ఇక్కడ ఆపోజిట్ టర్మ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఎక్స్ డిఎక్స్ వై డివై అంటే ఇదే ఫార్మాట్ వచ్చింది, ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫార్మాట్స్కి ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివైలు వస్తాయి, అది చూసుకోండి, అర్థమైందా. సరే, ఎక్స్ ఇంటూ వై చేసిన ఎక్స్ బై వై చేసిన మనకి వై డిఎక్స్ ఎక్స్ డివైలు అలా వస్తాయి అన్నమాట, సరేనా. తర్వాత డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై అంటే వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డివై డివైడెడ్ బై వై స్క్వేర్, ఇది యూ బై వి ఫార్మాటే. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. జనరల్గా మన ఇన్స్పెక్షన్ మెథడ్లో ఫస్ట్ మెథడ్లో మనం ఇవి ఎక్కడైనా కనిపించినప్పుడు డైరెక్ట్గా వీటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను యూస్ చేసుకుంటున్నాను అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై నాకు కనిపించింది అనుకోండి, దీనికి నేను ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి, ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ వై నాకు మిగులుతుంది, అది విషయం, అర్థమైందా. ఈ విధంగా మన జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ ఈజీగా చేయొచ్చు. గాట్ ఇట్. ప్లీజ్ నోట్ ఆల్ దీస్ 11 ఫార్ములాస్. ఈవెన్ మీకు గేట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ 11 మీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట, రైట్ నానా. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్ నానా. The first question is solve x dx plus y dy equal to x dy minus y dx divided by x square plus y square. ఇది డైరెక్ట్ క్వశ్చనే. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? సింపుల్గా మీరు ఇది మనకు ఫార్ములాలో కనిపిస్తోంది, ఎక్స్ డిఎక్స్ పక్క పక్కనే ఉన్నాయి, వై డివై వైలు పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ డివై ఉంది మైనస్ వై డిఎక్స్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. ఇది ఇందాక మనం చెప్పుకున్న ఫార్ములాస్లో డైరెక్ట్గా అడిగేశారు, కాబట్టి ఇది ఎట్లా సాల్వ్ చేయాలి చూడండి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాస్తాం? గివెన్ x dx plus y dy equals to x dy minus y dx whole divided by x square plus y square. అవునా కదా? సరే, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2a కదా, మనం ఫార్ములాలో చూసాం, అవునా. దీనికి మనం డెరివేటివ్ చేస్తే ఇదే వస్తుంది కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇదేమిటి, డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ y బై ఎక్స్, అవునా కదా. దిస్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ y బై ఎక్స్.
ఓకేనా. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, దీని తర్వాత ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ చేయాలి. బోత్ సైడ్స్ని నేను ఇంటిగ్రేటింగ్ చేయడం వల్ల నాకు ఏమొస్తుందన్నా, ఇంటిగ్రేటింగ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ x² + y² 2 రైట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ tan 1 y/x. అవునా. సో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు డెరివేటివ్ ఇంటిగ్రేషన్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, బోత్ ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. కాబట్టి నాకు ఇక్కడ మిగులుతున్నది ఏంటి, x² + y² 2 రైట్ ఈక్వల్స్ టు tan 1 y/x + c రైట్ నాన్న. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సింపుల్గా మీరు దీన్ని ఇటు తీసుకొచ్చి కూడా చెప్పచ్చు. సో x² + y² డివైడెడ్ బై 2 మైనస్ tan 1 y/x ఈక్వల్ టు c. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ అనొచ్చు. లేకపోతే x² + y² మైనస్ 2 tan 1 y/x ఈక్వల్స్ టు 2c ఇలా కూడా చెప్పచ్చు. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైందా. ఈ విధంగా చేస్తాం అన్నమాట. అంటే మనకి ఈ ఫార్ములాస్ తెలిసాయనుకోండి, మనం సొల్యూషన్ చేయడం చాలా ఈజీ. రైట్ నానా. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, now let us solve another question, very important question. సో ఇది కూడా ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్లో డైరెక్ట్గా అడిగారు. చూడండి నాన్న. సాల్వ్ y ఇంటూ xy ప్లస్ e⁻x dx మైనస్ e⁻x dy హోల్ డివైడ్ బై y² ఈక్వల్ టు 0. సో జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే y² అటు తీసుకెళ్ళిపోయి 0తో మల్టిప్లై చేస్తే 0 వచ్చేస్తుంది. కాబట్టి y ఇంటూ అంటే xy² ప్లస్ y ఇంటూ e⁻x dx మైనస్ e⁻x dy అని రాసేసుకుంటారు. ఓకే చేయొచ్చు, కానీ ఇది అటు తీసుకెళ్లకుండా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే, సో చూడండి అన్న, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి మనకి, గివెన్ y ఇంటూ xy ప్లస్ e⁻x dx మైనస్ e⁻x dy హోల్ డివైడెడ్ బై y² ఈక్వల్ టు 0 కదా. సరే ఇప్పుడు చూడండి, స్ప్లిట్ చేసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే x ఇంటూ y² ప్లస్ y ఇంటూ e⁻x రైట్ dx ఓకే మైనస్ e⁻x dy డివైడెడ్ బై y² ఈక్వల్స్ టు 0 కదా. సరే బాగానే ఉంది. దీన్ని ఎలా రాస్తాను అంటే xy² ఇంటూ dx ప్లస్ y ఇంటూ e⁻x dx మైనస్ e⁻x dy హోల్ డివైడెడ్ బై y² ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానో చూడండి, xy² dx డివైడెడ్ బై y² ప్లస్ y ఇంటూ e⁻x dx మైనస్ e⁻x dy డివైడెడ్ బై y². ఈ విధంగా రాయొచ్చు కదా నేను, ఎస్ ఓను. సో ఇక్కడ y² ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతే సో x dx మిగులుతుంది. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ y ఇంటూ e⁻x dx మైనస్ e⁻x dy డివైడెడ్ బై y² అంటే డెరివేటివ్ ఆఫ్ e⁻x బై y చూసాం కదా ఫార్ములా, ఆ ఫార్ములాలో కనిపిస్తోందా, ఎస్, డెరివేటివ్ ఆఫ్ e⁻x డివైడెడ్ బై y విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అవునా కదా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కొంచెం మ్యానిపులేట్ చేసుకోవడం వల్ల. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం వల్ల నాకేమొస్తుందన్నా, ఇంటిగ్రల్ x dx ప్లస్ అవునా ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ e⁻x డివైడెడ్ బై y విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అవునా కదా. సో ఇంటిగ్రల్ x dx అంటే x² 2 ప్లస్ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, e⁻x బై y ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుందన్న, మనం కాన్స్టెంట్ పెట్టుకుంటాం కదా ఇంటిగ్రేషన్స్ని తీసినప్పుడు, ఎస్ అవును రైట్. సో కాన్స్టెంట్ పెట్టుకుంటాం. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ హియర్, x² 2 ప్లస్ e⁻x బై y ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ ద దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అంటే ఇక్కడ కూడా మీరు ప్లస్ సి పెట్టుకుని ఈక్వల్ టు 0 పెట్టచ్చు, అటు వెళ్ళేటప్పటికి మైనస్ సి అవుతుంది. మళ్ళీ కాన్స్టెంట్కి ఆల్జీబ్రిక్ మ్యానిపులేషన్స్ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ చేస్తే c' అని పెట్టుకోవచ్చు చివర్లో. మీరు ఇలా ఉంచేసినా తప్పేం లేదు, సరేనా. సో ద ఆన్సర్ ఈజ్ x² 2 ప్లస్ e⁻x డివైడెడ్ బై y ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సో ఇది చూడండి, సాల్వ్ y ఇంటూ 2x² y ప్లస్ e⁻x dx ఈక్వల్స్ టు e⁻x ప్లస్ y³ ఇంటూ dy. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఇది కనుక ఎగ్జాక్ట్
డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనకి మెథడ్ తెలుసు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఫార్ములా కూడా మనకు తెలుసు. ఇది నాన్ ఎగ్జాక్ట్ అయితే మరి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా చెక్ చేద్దాం. సో వాట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ y ఇంటూ 2x² ప్లస్ e పవర్ x dx, అవునా, విచ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ y³ ఇంటూ dy, అవునా కదా? సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ ఇటు తీసుకొస్తే నాకేమొస్తుందనా y ఇంటూ 2x² ప్లస్ e పవర్ x dx, అవునా, మైనస్ e పవర్ x ప్లస్ y³ ఇంటూ dy, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ అవును. సో వైతో మల్టిప్లై చేస్తే 2x² ప్లస్ y ఇంటూ e పవర్ x, అవునా, వైతో మల్టిప్లై చేశాను అనమాట, dx మైనస్ e పవర్ x ప్లస్ y³ ఇంటూ dy కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? mdx ప్లస్ ndy ఫార్మాట్లో ఉంది కదా, m(x, y) dx ప్లస్ n(x, y) dy ఫార్మాట్లో కనిపిస్తుంది మనకి. ఎస్ అవును. సో ఇప్పుడు మనం ఏం కంపేర్ చేద్దాం? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m(x, y) dx ప్లస్ n(x, y) dy ఈ ఫార్మాట్లో కనిపిస్తుంది మనకి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇందులో m ఏంటి, n ఏంటి? ఇక్కడ m వచ్చేసి ఏమవుతుంది అంటే 2x² ప్లస్ y ఇంటూ e పవర్ x, అవునా. ఆ తర్వాత n వాల్యూ ఏమవుతుంది? మైనస్తో కన్సిడర్ చేసుకోవాలి. సో మైనస్ ఆఫ్ e పవర్ x ప్లస్ y³, అవునా కదా? సరే, m వాల్యూ తెలిసింది మనకి, n వాల్యూ కూడా తెలిసింది. m డివైడెడ్ బై y ఏమవుతుందనా? m డివైడెడ్ బై y ఈక్వల్స్ టు విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్స్, అవునా కదా? సో 2x² రెండు, ఈ 2 కాన్స్టెంటే, x కూడా కాన్స్టెంటే. విత్ రెస్పెక్ట్ టు y² చేస్తే డెరివేటివ్ ఆఫ్ y² ఈజ్ 2y, అవునా కదా, ప్లస్ y ఇంటూ e పవర్ x. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x కూడా కాన్స్టెంటే కదా, కాబట్టి e పవర్ x ఈజ్ కాన్స్టెంట్, e పవర్ x రాసేస్తాం. డెరివేటివ్ ఆఫ్ y ఎంత? 1 కదా, కాబట్టి m/y నాకు ఎంత వచ్చింది? 4x² ప్లస్ e పవర్ x వచ్చింది, అవునా. తర్వాత ఇప్పుడు n/x ఫైండ్ అవుట్ చేద్దాం. n/x ఎంత అంటే ఇది నెక్స్ట్ మైనస్ e పవర్ x మైనస్ y³ కదా. ఓకే, విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి y ఈజ్ కాన్స్టెంట్, కాబట్టి నాకు ఈ మైనస్ e పవర్ x వస్తుంది, అంతే. e పవర్ x డెరివేటివ్ మళ్ళీ e పవర్ x, y³ 0 కదా, ఎందుకంటే y కాన్స్టెంట్ కాబట్టి. సరే, ఇప్పుడు చూస్తే m/y ఈజ్ నాట్ ఈక్వల్ టు n/x, అవునా కదా? కాబట్టి దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే నేను y² ఈ మొత్తం టర్మ్ని డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. లెట్ us సపోజ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. డివైడ్ ఈక్వేషన్ 1 బై y² టర్మ్తో డివైడ్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది అప్పుడు అంటే 2x² ఇంటూ y ఇంటూ e పవర్ x dx డివైడెడ్ బై y², అవునా, అంతేనా, మైనస్ e పవర్ x ప్లస్ y³ డివైడెడ్ బై y² ఈక్వల్ టు ఇంటూ dy ఈక్వల్ టు 0 కదా, 0/y² ఈజ్ 0 అగైన్. సో ఇప్పుడు చూస్తే మనం y²తో మొత్తం మనం స్ప్లిట్ చేసాం అనుకోండి, ఇక్కడ y² ఇక్కడ y² క్యాన్సిల్ అయిపోతుంది, 2x² మిగులుతుంది కదా. y/y² ఈజ్ y, 1/y, అవునా కదా, కాబట్టి e పవర్ x డివైడెడ్ బై y ఇంటూ dx, ఎస్ అవును, మైనస్ ఇక్కడ ఏమొస్తుంది e పవర్ x డివైడెడ్ బై y² ప్లస్ y³/y² ఈజ్ y ఇట్ సెల్ఫ్ ఇంటూ dy విచ్ ఈజ్ ఈక్వల్ టు 0, అవునా కదా. సో 2x² dx స్ప్లిట్ చేస్తున్నాను ఇప్పుడు డెరివేటివ్ను, e పవర్ x బై y dx, అవునా, మైనస్ e పవర్ x డివైడెడ్ బై y² dy ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ y dy ఈక్వల్ టు 0, అవునా కదా. ఆల్ రైట్. సో ఇక్కడ చూస్తే 2x² dx బాగానే ఉంది, దీనికి డెరివేటివ్ చేయొచ్చు, అంటే ఇంటిగ్రల్ x అంటే డెరివేటివ్ dx ఉంది కాబట్టి ఇంటిగ్రల్ x² ఏమో x³ బై 3 వచ్చేస్తుంది. ఇక్కడ y dy ఉంది కాబట్టి y² బై 2 వస్తుంది. ఇది చూడండి,
ఇది ఎట్లా అంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ బై వై ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ ఉంది. నేనేం చేస్తానంటే దీన్ని వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై వై స్క్వేర్ అని రాస్తాను. వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందా? అవునా. మైనస్ ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ డివై, ఇక్కడ డిఎక్స్ కదా, ఆల్ రైట్. సో మైనస్ వై ఇంటూ డివై ఈక్వల్ టు 0. ఇప్పుడు 2x² dx దీన్ని ఎలా రాయొచ్చు? డినామినేటర్స్ బోత్ ఆర్ ఈక్వల్, వై స్క్వేర్ అంటే వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివై. ఇప్పుడు నాకు ఇది ఒక ఫార్ములాలో కనిపిస్తుందా? డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వైయే కదా. మైనస్ వై ఇంటూ డివై ఈక్వల్స్ టు 0. ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ని నేను ఏం రాయొచ్చు? సో 2x² dx ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై వై, అవునా, మైనస్ వై డివై ఈక్వల్స్ టు 0. సో అప్లయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ నేను అన్ని సైడ్స్ అప్లై చేశాను అనుకోండి, నాకేమొస్తుందన్నా? వాట్ ఐ విల్ బి గెటింగ్? ఇంటిగ్రల్ 2x² dx, అవునా, ప్లస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై, అవునా, మైనస్ ఇంటిగ్రల్ వై డివై ఈక్వల్స్ టు 0. ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. సో చూద్దాం. ఇది 7 మార్క్స్ క్వశ్చన్ అనా, వెరీ ఇంపార్టెంట్. సో ఇంటిగ్రల్ 2 బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ x² dx వస్తుంది, అవునా, ప్లస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై కదా, మైనస్ ఇంటిగ్రల్ వై డివై ఈక్వల్స్ టు 0. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తాం ఇక్కడ కాన్స్టెంట్ రాసుకుంటాం, అవునా కదా. ఇంటిగ్రల్ 0 0 అగైన్ కాన్స్టెంట్ అయితే ఖచ్చితంగా పెడతాం ఆఫ్టర్ సాల్వింగ్ ఇంటిగ్రేషన్. 2 ఇంటూ ఇంటిగ్రల్ x³ ఎంత, సారీ x² ఎంత, x³ బై 3. ఎస్ అవును, ప్లస్ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ పవర్ ఎక్స్ బై వై వస్తుంది, రైట్, మైనస్ ఇంటిగ్రల్ వై స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు కాన్స్టెంట్ సి. అర్థమైందా? సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? సో 2x³ బై 3 plus e power x divided by y minus y square by 2 equals to constant. This is the required solution. అంతేనా? సో ఇది చూడ్డానికి మనం ఈ టర్మ్ తీసుకొచ్చిన తర్వాత మనం చెక్ చేసాం ఎగ్జాక్టా కాదా అనేది. ఇది నాన్ ఎగ్జాక్ట్ అని తెలిసింది. సో మనం ఏం చేసాము? వై స్క్వేర్తో డివైడ్ చేసాం, అంటే 1/y స్క్వేర్తో మల్టిప్లై చేసాం. 1/y స్క్వేర్తో మల్టిప్లై చేయడం అన్నా వై స్క్వేర్తో డివైడ్ చేయడం అన్నా ఒకటే కదా. అంటే ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. జస్ట్ మన అంటే చూసిన వెంటనే ఐడెంటిఫై చేసామన్నమాట. అంటే ఇది వై స్క్వేర్తో డివైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది అర్థమైపోయింది, రైట్ నానా? ప్లీజ్ నోట్ దిస్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఈ ఫార్ములా మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేయడానికి వాడామన్నమాట దీన్ని. ఓకేనా? నౌ లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, friends, look at the next question. See friends, solve the differential equation y minus x square dx plus x square cot y minus x dy equals to 0. సరే, బాగానే ఉంది. ఇది మనం ఎలా సాల్వ్ చేయాలి? సి ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు నాన్న? ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది మనల్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా ఒకసారి అడిగారు. సి లిజన్ కేర్ఫుల్లీ. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసుకుందాం. సో గివెన్ డేటా ఏంటి నాన్న? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ y minus x square dx plus x square cot y minus x into dy ఈక్వల్స్ టు 0. అవునా? సరే, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. y ఇంటూ డిఎక్స్, అవునా, మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, అవునా, ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాట్ వై డివై, ఎస్ అవును, మైనస్ ఎక్స్ డివై ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ వై డిఎక్స్ని మైనస్ ఎక్స్ డివైని ఒక దగ్గర రాయండి. వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై, ఈ రెండు టర్మ్స్ని అటు తీసుకెళ్ళిపోండి. సో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ కాట్ వై డివై అవుతుంది, అవునా కదా? సరే, బాగానే ఉంది. సో ఇప్పుడు వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను అనుకోండి, నాకేం మిగులుతుందన్నా? డిఎక్స్ మైనస్ కాట్ వై డివై. సో ఎక్స్ స్క్వేర్ ఇటు వచ్చేస్తే వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్, which is equal to dx minus cot y
ఇంటూ డివై, అవునా కదా? సరే, సో ఇప్పుడు మనకి ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఉంది, అవునా కదా? సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మైనస్ కామన్ తీస్తే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ అని రాయొచ్చు కదా. మైనస్ కామన్ తీసినప్పుడు డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు డిఎక్స్ మైనస్ కాట్ వై డివై, అవునా? సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? మైనస్ డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్, అవునా కదా? ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై మైనస్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్, ఎస్ అవును, విచ్ ఇస్ ఈక్వల్ టు డిఎక్స్ మైనస్ కాట్ వై డివై. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు రెండు సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ని మనం అప్లై చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రల్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్, అవునా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్, సారీ ఇట్స్ మైనస్ కదా, మైనస్ ఇంటిగ్రల్ కాట్ వై డివై. జాగ్రత్తగా వినండి, మైనస్ బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాట్ వై డివై. ఎస్ ఆర్ నో? సో మైనస్ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, వై బై ఎక్స్ వస్తుంది ఇక్కడ. ఇంటిగ్రల్ డిఎక్స్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఎంత అండి? లాగ్ మోడ్ సైన్ ఎక్స్ అయినా. ఇక్కడ ఇంటిగ్రల్ కాట్ వై ఉంది అంటే దాని అర్థం ఏంటి? లాగ్ మోడ్ సైన్ వై. లాగ్ మోడ్ సైన్ వై, ఇది కరెక్ట్ వన్, ఓకేనా? ప్లస్ సి, ఎస్ అవును, ఆల్ రైట్. సో ఈ మైనస్ అటు వెళ్ళిపోయింది అనుకోండి, నాకు ఏమొస్తుంది? వై బై ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ లాగ్ మోడ్ సైన్ వై మైనస్ సి అవుతుంది, అవునా? ఈ ఎక్స్ టర్మ్ కూడా అటు వెళ్ళిపోయింది అనుకోండి, నేనేం రాయొచ్చు? వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ లాగ్ మోడ్ సైన్ వై మైనస్ సిఎక్స్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైందా నాన్న? ఈ విధంగా చేస్తామన్నమాట. బీ కేర్ఫుల్. ఇంటిగ్రల్ కాట్ వై ఎంత? లాగ్ మోడ్ సైన్ వై, రైట్? దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ అని కూడా రాయొచ్చు, ఓకేనా? దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా వచ్చిన క్వశ్చన్స్ అనమాట. మెథడ్ 1లో ఈ 11 పాయింట్స్, ఈ 11 ప్రాపర్టీస్, 11 ఫార్ములాస్ మీకు పర్ఫెక్ట్గా వస్తే మీరు చక్కగా వాటిని ఈ విధంగా ఎక్కడ కనిపించినా మీరు వాటిని యూజ్ చేయొచ్చు, రైట్ ఫ్రెండ్స్? I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye-bye. Don't forget to subscribe. Thank you.